కడపలో ఉన్నటువంటి శిల్పారామం అది చూద్దాము. సో, చాలా సార్లు మనం శిల్పారామంకి వెళ్ళే ఉంటాము. కానీ ఇక్కడ ఇప్పుడైతే కొంచెం కొత్తగా ఉంది. లోపలంతా చాలా ఎక్స్‌టెండ్ చేశారు. ఇది బయట ఎంట్రన్స్ ఆర్చ్. సో, మనకి ఎంట్రన్స్ ఫీ వచ్చేసి అడల్ట్స్‌కి 20 రూపీస్, చిల్డ్రన్‌కి అయితే 10 రూపీస్. మనకి ఇక్కడ బయటనే పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్‌కి 2 వీలర్‌కి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. సో, ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్‌లో బాగా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళినప్పుడైతే ఇంకా మనకు చాలా బాగా అనిపిస్తుంది. స్ట్రెయిట్‌గా వెళ్ళినప్పుడు సో, ఇది డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. మళ్ళీ ఇంకా చిల్డ్రన్స్‌కి పిల్లలకి ఆడుకోవడానికి ఇలాగా ఊయల, ఇంకా సీసా అవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్‌లోనే మనకి ఫౌంటైన్ కనిపెడుతుంది. వాటర్ ఫౌంటైన్, లక్ష్మీదేవి విగ్రహము, అలాగే వేణుగులతో కూడినది. తర్వాత ఇంకా చాలా గేమ్స్ అయితే డాషింగ్ కార్, పక్కనే కొలంబస్, అలాగే కప్ సాసర్, ట్రైన్ గేమ్స్, చిన్నపిల్లలకి ట్రైన్స్, అలాగే ఇలా వాటర్‌లో ఆడుకునేది కూడా ఉంది. అది కూర్చొని మనం జస్ట్ హ్యాండ్‌తో రొటేట్ చేస్తూ ఉంటే వాటర్‌లో ఫ్లోట్ అవుతూ ఉంటది. అలాగా పిల్లలకైతే చాలా గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. లోపల ఇదంతా ఎక్కువగా ఎక్స్‌టెండ్ అయితే చేశారనమాట. ఎక్కువ గేమ్స్ చాలా బాగున్నాయి. మీకు వీలున్నప్పుడు తప్పకుండా దర్శించండి. ఉగాది రోజు కాబట్టి చాలా రష్ కొంతమంది ఉన్నారు. ఇలా పిల్లలకి గేమ్స్ అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఈచ్ గేమ్‌కి అయితే సపరేట్ ఫీ అయితే ఉంటుంది. మనం అక్కడ డాషింగ్ కార్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. అలాగే వాటర్ ఫ్లోటింగ్‌కి దానికైతే 50 రూపీస్ అలా ఉన్నాయి. రీజనబుల్ రేట్సేను. చూసారు కదా ఇక్కడ బాగా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. దాన్ని ఇలా హ్యాండ్‌తో రొటేట్ చేస్తూ ఉంటే మనకి అది ముందుకు వెళ్తూ ఉంటుంది. అది ఇంకా ఇక్కడ సీసా, ఇలా ఇంకా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా పిల్లలకి ఏమైనా టాయ్స్ కొనాలన్నా అవంతా ఉన్నాయి. ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి. అవి ఈవినింగ్ టైమ్స్ వెళ్తే ఇంకా బాగా చాలా అందంగా ఉంటుంది. ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.